లేడీస్ అండ్ జెంట్మెన్, ఇక్కడ చూడండి, ఒక కొత్త మ్యాజిక్ జరగబోతోంది. మీరింతవరకు చూడని గొప్ప గొప్ప వింతలు చూడబోతున్నారు. ఇంతవరకు ఎవరు ఇలా చెయ్యలేదు. ఈ శిలని నేను మాయం చేయబోతున్నాను. కావాలంటే మీరే చూడండి. అవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని కలవటానికి మనకి ఛాన్స్ దొరుకుతుందా? ఆయన నాతో పాటే కాలేజీలో చదివారు. ఆయన చాలా పాప త్వరగా మాయమైపో. థ్యాంక్ యూ. తర్వాత మీరు ఏం చేయబోతున్నారు మీకు ఏమైనా తెలుసా లేడీస్ అండ్ జెంట్మెన్? అదే శిలని అదే చోట్లో మళ్ళీ ప్రతిష్ఠింపబోతున్నాను. మీరే చూడండి. అబర్గా దబరా దబర్గా అబ్. నేనేమంటున్నానంటే మళ్ళీ వచ్చేయ్. అదే మళ్ళీ నువ్వు వచ్చేయ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తిరిగి వచ్చేయ్. బాగా అర్థమైంది ఆయనకి నా సహాయం కావాలని. ముందు మనం మెటావర్స్ లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి పిరమిడ్లు కూడా కనిపిస్తున్నాయి. అటు చూసారా అంకుల్ జీ? మనం పిరమిడ్ ని చూడడానికి వెళ్దామా? తప్పకుండా వెళదాం బెంజమిన్. కానీ అంతకన్నా ముందు మనం కనిపెట్టాల్సిన విషయం ఇంకొకటి ఉంది బెంజమిన్. వావ్, ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది? నేనన్నీ కరెక్ట్ గానే చేశానే. ఈ ప్రజలు నన్ను వదిలిపెట్టు. అందులోనూ ఈ బిల్లు ఒకటి. ఎందుకు ఈ మ్యాజిక్ మాత్రమే ఎంత ఖర్చు అయింది? ఈ కష్టాలతో పాటు ఈ బిల్లు కూడా సెటిల్ చేయాలి. పెద్ద ఎవల్యూషన్ చేసేటప్పుడు బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. నిజమైన మ్యాజిక్స్ చేసేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణం. ఇంతవరకు 1000 మ్యాజిక్లు చేశాను, కానీ ఈ విధంగా ఎప్పుడు జరగలేదే. ఇప్పుడు జరిగిన దాని గురించి మీరేమంటారు? నాకేమీ అర్థం కాలేదు. కాస్త అలా చూడండి. అది ఓ సుందర్ రాజా, ఎంత ఆశ్చర్యం! మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నేను మీ ప్రోగ్రామ్ ని టీవీలో చూస్తాను. మీకు సాయం చేద్దానే ఇక్కడికి వచ్చాను. ఎటువంటి మార్పు లేదు కదా సుందర్ రాజా? అప్పుడు కూడా అయితే ఏ ఫ్రెండ్ కైనా సమస్య వస్తే మీరు వెంటనే వచ్చేస్తారు. మీరు మాయం చేశారు కదా, ఆ మ్యాజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఓ, వీళ్ళంతా మీ ఫ్యామిలీ మెంబర్సా? స్వాగతం స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? చాలా ఘోరంగా ఉంది. నా జీవితం మొత్తం నాశనం అయిపోయేటట్టుంది. బయటికి వెళ్తే ప్రజలు తల్లేటట్టున్నారు. 48 గంటల్లోపు ఆ శిలను తీసుకొచ్చి అక్కడికి పట్టకపోతే నన్ను అరెస్ట్ చేస్తామని పోలీసు వాళ్ళు అంటున్నారు. ఇంకా 48 గంటలే ఉంది. దానికి ఇంకా చాలా సమయం ఉంది మిత్రమా. అయితే దీంతో నేను ఆడుకుంటాను. హే ట్రాప్, మీరెందుకని ఇలాగా అన్ని నాశనం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మీరు ఒక మెజిషియన్ కాబట్టి ఈ విషయం మీరు నాకు తప్పకుండా చెప్పి తీరాలి. అది ఎలా మాయమవుతుంది? సరే, నేను అది జరిగిన చోటుకే వెళ్ళి విచారిస్తాను. నన్ను రమ్మంటావా? ప్రజల బయట ఉన్నప్పుడు అదంత మంచి ఆలోచన కాదు. వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఊరుకోరు. నువ్వు చెప్పింది కరెక్టే. హోరా, నువ్వే వాళ్ళని ఆ చోటుకి తీసుకెళ్ళాలి. రా ట్రాప్. నేను రాను. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నేను ఇక్కడి నుంచి వెళ్లేలోగా కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ అన్ని నేర్చుకోవాలి. ఎవరు చెప్పగలరు? నేను పెద్ద మ్యూజిషియన్ అయినా అవ్వగలను. ఓహో, ఇదే మ్యాజిక్ సంచి. ఇది నా ఫేవరెట్ అయిన మ్యాజిక్. ఇప్పుడు నేను ఈ సంచిలో కూర్చుంటానట, మీరు వచ్చి ఈ సంచిని కట్టేస్తారట. అప్పుడు నేను ఎలా మాయమవుతానో చూడండి. మీకు మ్యాజిక్ తెలుసా? మిత్రమా, నేను పుట్టుకతోటే మ్యూజిషియన్ని. నన్ను ఎక్కిరించకు, నేను చెప్పిన పని చేయి. ఓకే, ఇప్పుడు నేను మ్యాజిక్ మంత్రం చెప్పబోతున్నాను. అంటే కాకసం మబు కాకసం మూ భీం భీం. మాయమైపోతున్నాను 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 మాయమైపోతున్నాను. ఇతను మ్యాజిక్ ఇలా పంది కుక్కలో వెళ్ళడమేనా? సారీ, చిన్న టాక్సీ దొరికింది. నేను ఇప్పుడు మోటార్ సైకిల్లోనే వెళ్ళాలి. పిరమిడ్ లోపల ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. మీరెందుకని లోపలికి వెళ్తున్నారు?
మేము ఇన్వెస్టిగేట్ చేయడానికి లోపలికి వెళ్తున్నాం. నేనేమనుకుంటున్నానంటే నేను ఇది ఒంటరిగా చేయగలను, నాకు మీ సాయం అవసరం లేదు. ఆ పిరమిడ్స్ లోపల ఉన్న టనల్ ప్యాచెస్ చూడడానికి చాలా బాగుంటాయి, కానీ ఇక్కడికి ఒంటరిగా వెళ్తే ఏమైనా జరగచ్చు. నాకే సమస్య లేదు, నేను సంతోషంగా మిమ్మల్ని తీసుకెళ్లి అంతా చూపిస్తాను. ఆల్ రైట్, చాలా థ్యాంక్స్. ఇలా చూడండి, ఇవి వేల సంవత్సరాల క్రితం చేసినవి. అలాంటప్పుడు ఇప్పుడేం జరుగుతుంది? నేను మీతో వస్తాను. మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఎక్కడ చూసినా ఒకటే ఇసుకగా ఉంది. గ్రౌండ్ లో బాగా వెతికి చూడు, ఇసుకలో ఏదైనా కనిపిస్తుందో అని చూడు. నేను వెతుకుతాను. పిరమిడ్ చేసింది 5000 సంవత్సరాల క్రితం. కొద్ది రోజుల ముందే దీన్ని కనిపెట్టారు. ఇక్కడ చూడడానికి మరి ఏమీ లేదా? ఒక డెడికేషన్ క్వీన్ గురించి మీకు చెప్తాను. ఇక్కడ ఏం రాస్తుందంటే ఆమె ఒక అద్భుతమైన మెజిషియన్ గా ఉన్నారట. తన పవర్ తో సూర్యుడిని అస్తమించేలా చేశారు. మీరు చెప్పేది నిజమా? ఇంతవరకు ప్రజలు అలానే అనుకుంటున్నారు. ఆవిడ మ్యాజిక్ లో చాలా ట్రిక్స్ ఉన్నాయి, దాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడే ఆవిడని రహస్యంగా ఉంచారు. వావ్, అంటే ఇదే మమ్మీయా? ఇదే మమ్మీ, నువ్వు చెప్పేది నిజమే. అలాంటి ఆ కాలంలో తన హీరోగా ఉన్నారు. నిజమే. సరే, నీకేదైనా క్లూ దొరికిందా? ఇలా చూడండి. ఏంటిదది? పెద్ద విషయమే కాదు, ఒక గ్లౌ మాత్రమే దొరికింది. ఒక్క నిమిషం, దీన్ని మన ఆధారంగా తీసుకొచ్చాము. దీనికి కావాల్సిన ఆధారం నా దగ్గర ఉందేమో చూస్తాను. మీరు మమ్మల్ని ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకొచ్చారు, చాలా బాగుంది. చాలా సంతోషం బెంజమిన్. ఏమైంది? టార్చ్ లైట్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇక్కడ ఏదో పెద్ద ఆపద వచ్చేట్టుగా నాకు అనిపిస్తోంది. ఐఎమ్ సారీ, ఇదంతా నా వల్లే కదా. ఓకే యోరా, ధైర్యంగా ఉండండి. ఓహో, ఇదే కప్పు మార్చే మ్యాజిక్కా? ఇది నా ఫేవరెట్ మ్యాజిక్కే, చాలా ఇష్టం. అవును, మీరు కబోర్డ్ లోపలికి వెళ్ళి బయటకు వస్తారు కదా, అలాగే నేను కూడా కబోర్డ్ లోపలికి వెళ్ళి బయటకు రమ్మంటారా? వద్దు వద్దు, అసలు అది జరగదు. ట్రాప్. ఇక్కడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమైన వేరియేషన్. ట్రాప్. హలో, కమాన్ ప్లీజ్ సార్. అలాగైతే నేను ఎప్పుడు ఫేమస్ అవ్వగలను చెప్పండి. అలా అయితే ఈ చిన్న బాక్స్ లో కూర్చొని నువ్వు ఎస్కేప్ అయిపో. ఇది నీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ బాక్స్ లో కూర్చున్నా ఇది చిన్నపిల్లలు కూడా చేస్తారు. ఈయన ఇంకా నన్ను చిన్నపిల్లడు అనుకుంటున్నారు. సరే, మీరు బాగా టైట్ గా టైప్ అయ్యండి. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. ఇదిగో చూడండి సార్, నేను ఇప్పుడు ఎలా తప్పించుకొస్తానో చూడండి. మీరేమనుకుంటున్నారు? ఇదంతా క్వీన్ పనేనా? నువ్వు అడుగుతున్న వాటికి నేను సమాధానం చెప్పలేను. ఓరా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇలా బయటికి వెళ్ళగలమా? నేను అంకుల్ కి ఫోన్ చేస్తాను. నేను గ్లౌస్ గురించి కనుక్కున్నాను. ఇలా చూడండి, ఇదొక పాత చేతి గ్లౌస్. దీన్ని ఎక్కడ కొన్నారంటే మైస్ డిపార్ట్మెంట్ లో. ఇలాంటి చిన్న క్లూతో మనం ఏవి కనిపెట్టలేము పాండోరా. మనకి కావాల్సింది ఎవిడెన్స్. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. ఇది బెంజమిన్ దగ్గర నుంచి వచ్చింది. అక్కడ ఏదో సమస్య అనుకుంటాను. పద వెళ్దాం. ఇలా చూడండి, ఓ విషయం గుర్తుపెట్టుకోండి. ఓరా చెప్పింది గుర్తుందిగా? ఇది చాలా ప్రమాదకరమైన చోటు, లోపల ఏమైనా జరగచ్చు. తెలుసు, కానీ ఇప్పుడు నాకు వేరే దారి లేదు. మనం ఇంకా ఎంతసేపు ఇలా నడుస్తాం? మనం ఓరా వెనకే వెళ్ళాలి. ఇవి సహాయం లేకుండా మనం బయటికి వెళ్ళలేం. ఈ శబ్దం మమ్మీది కాదు, ఇది ఆకాశం నుంచి వస్తున్న శబ్దం. ఇక్కడేం జరుగుతోంది? మనం ఇక్కడేం చేస్తున్నాం? దిగులు పడకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఈ బాక్స్ చాలా గట్టిగా ఉంది, అందుకే బయటకు రాలేకపోతున్నాను. నేను ఎలా బయటకు వచ్చానో చూసారా? ట్రాప్. నువ్వు సక్సెస్ఫుల్ మెజిషియన్ అవ్వాలంటే చాలా కాలం ట్రైనింగ్ తీసుకోవాలి. మ్యాజిక్ అంటే అంత ఈజీ ఏమీ కాదు. అలా అయితే అది ఎలా చేయాలో నాకు నేర్పించండి ప్లీజ్. చాలా మంచి విషయం. నువ్వు ఇప్పుడు ఎస్కేప్ బాక్స్ లోకి వెళ్ళు. అలాగే. దీనిలోంచి ఎస్కేప్ అవడానికి మన కాన్సంట్రేషన్, ఓర్పు కావాలి. అవునవును, అది నాకు చాలా ఎక్కువే ఉంది. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి. కొన్ని సమయాల్లో మనం ఊహించినవి కూడా జరుగుతుంటాయి. తనేదో మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు. చనిపోయిన వారితో వచ్చిన సమస్య ఏంటి? ఇక్కడ చాలా చీకటిగా ఉంది.
హే, ఈ శబ్దం ఎక్కడో విన్నట్టుంది కదా. జియా, బెంజమిన్, మీరు ఎక్కడున్నారా? నేను మిమ్మల్ని అన్ని చోట్ల వెతుకుతున్నాను తెలుసా. భయపడ్డారా? భయమా? నాకా? అలా అంటే ఏంటో నాకు అస్సలు తెలీదు. సరే, మన అటువైపు వెళ్దాం. త్వరగా ఇక్కడ నుంచి బయటికి వెళ్లే మార్గం చూడాలి. ఒక్క నిమిషం, నేను వస్తాను. దీన్ని యూజ్ చేసే వాళ్ళు ఒకే ఒక అతను ఉన్నాడు, అతనే రాస్టోన్. ఈయన నీకు పోటీగా ఉన్న మెజిషియనే కదా? ఈ గ్లౌస్ వేసుకున్న వాళ్ళ గురించి ఇందులో ఉంది. ఆయన ఎందుకని ఈ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యారు? ఒకవేళ రాక్ స్టోన్ దాని అసిస్టెంట్ తో ఇలాంటి పని చేసుంటారు. మెజిషియన్స్ లోనే ఇలాంటి పోటీ. ఇవన్నీ మామూలుగా జరిగేవే, వాటికి నేను బాధపడను. అతనికి నా మీద ఎందుకు అసూయ? సరే, అయితే మనం ఖచ్చితంగా ఆయన కలవాల్సిందే. వెళదామా? తను ఇక్కడే ఉన్నారు. తను కూడా మ్యాజిక్ చేస్తున్నారు. మనం వెళ్దాం. ఏం చేస్తున్నారు? నేను కొంచెం మొహం కప్పుకుంటాను, ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. ఆ ట్రాప్, నువ్వు రెడీ అయ్యావా? నేను గంట ముందే రెడీ అయిపోయాను. మీరు నన్ను ఇందులో పెట్టి లాక్ చేసేయచ్చు. ఈయన కూడా ఆ మ్యాజిక్ చేయబోతున్నారు. మీరు చేసినట్టు ఆయన ఈ పిరమిడ్ ని మాయం చేయబోతున్నారు. ఓ, వీడే దొంగ. నా ఎవల్యూషన్ దొంగతనం చేసి వాడే కనిపెట్టినట్టు చేయాలని చూస్తున్నాడు చూడు. ఇప్పుడు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఈ పర్మిట్ని మాయం చేయబోతున్నాను. ఓ, మాయమైపో. ఓ, మాయమైపో, మాయమైపో. ఇది నేను ఎదురు చూసినట్టుగానే ఉంది. వాడికి అలాగే జరగాలి. ఇంకా వాడికి అలాగే జరగాలి. ఏంటి మిత్రమా, దుఃఖంగా ఉన్నట్టున్నావు? నీ ట్రిక్స్ పనిచేయటం లేదా? నన్ను నువ్వు గుర్తుపడుతున్నావా? ఏంటి నువ్వా? నీ వల్ల నా ట్రిక్ వర్కౌట్ అవ్వకుండా పోయింది. నువ్వు మంచివాడు. నువ్వు సెపరేట్ గా ఏ మ్యాజిక్ చేయలేవన్న విషయం నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. ఎందుకంటే నీ గ్లౌజ్ నా చోట్లోనే ఉంది. నీ షో జరిగే చోటుకు నేను రావడం తప్పే. నువ్వేదైనా తప్పులు చేస్తున్నావేమో అని చూడడానికి నేను వచ్చాను. జెంటిల్మెన్, మీరు పోట్లాడుకోకండి. ఈయన అసిస్టెంట్ ఎప్పుడు మాతో పాటే ఉండేది. మీ ట్రిక్ వర్క్ అవ్వకుండా ఉండడానికి తనే ఏదో చేస్తుంటుంది. కానీ మీరిద్దరు ఇలా ఫైట్ చేస్తే దీనివల్ల ఎవరికి లాభం? మీరిద్దరు కొంచెం కోఆపరేట్ చేస్తే అది ఎవరో నేను త్వరగా కనిపెడతాను. వద్దు, మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు పాపులర్ అవడానికే ఇలాంటి పనులని వాళ్ళు చేశారు. ముందుగా మనం కనిపెట్టాల్సింది అది ఎవరని. నువ్వు చెప్పింది కూడా ఒక పాయింటే. అవును, నేను అలాగే అనుకుంటున్నాను. సరే, మీరిద్దరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఎవరైనా బయట ఉన్నారా? ఈ మ్యాజిక్ చాలా కష్టంగా ఉంది. ఎలా ఇందులోంచి బయటకు వస్తున్నారో తెలియడం లేదే. ఎలాగైతేనే మీ బాసు జైలుకి వెళ్ళిపోతాడు. ఈ సమస్య నుంచి తను తప్పించుకోలేడు. రాస్టోన్ ప్రోగ్రాము ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు మనతో పోటీ పడ్డానికి అసలు ఎవ్వరూ లేరు. నువ్వు అనుకున్నది సాధించబోతున్నావోరా? నీకేమైనా అనుమానమా? అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. ఈ ట్రిక్స్ లో నాకు నమ్మకం లేదు. నాకు బాగా నచ్చింది నిజమైన మ్యాజిక్కే. ఆ రాణి వాళ్ళ అమ్మగారిని మాయం చేయబోతున్నాను. అయితే ఇప్పుడే చేసి చూపించు. వాగా హాహా జూజూబా గూగు బాజు యా. వీళ్ళెవరు? నువ్వు చేసింది కూడా ట్రిక్కే కదా. ఇది నిజమైనది. నువ్వే అలాగంటున్నావు. మనం కాంట్రాక్ట్స్ గురించి లాయర్ తో డిస్కషన్ చేసి వస్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్. నిజం చెప్పాలంటే, తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టాలంటే మీరు ఈ రహస్యాన్ని నాకు చెప్పక తప్పదు. దయచేసి చెప్పండి. అందరి ముందు చెప్పను. నాకు తెలుసు మెజిషియన్ సీక్రెట్ బయటికి చెప్పకూడదని. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, ఇది చాలా సీరియస్ అనే విషయం. నేను ఖచ్చితంగా చెప్పను, ఇతని ముందు. మీరు ఖచ్చితంగా ఎవరికి చెప్పక్కర్లేదు. అది ఎలాగో ఇప్పుడు నేనే మీకు చెప్తాను. నేను చెప్తాను. మీరు ఇది ఎలా చేసేవారు? ఎప్పుడైతే లైట్స్ ఆరిపోతాయో ఒక స్క్రీన్ వేసి ఆ సెల్ ని మూసేస్తాం. ఆ తర్వాత లైట్స్ ఆన్ చేస్తాం. ఆ తర్వాత ప్రొజెక్టర్ ఆన్ చేసేటప్పుడు ఆ కాంతి స్క్రీన్ మీద పడుతుంది. అప్పుడు ఆ స్క్రీన్ ఉన్నట్టు అసలు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసి లైట్స్ ఆన్ చేసే లోపల మళ్ళీ ఆ స్క్రీన్ తీసేస్తాం. అప్పుడు ఆ స్టాచ్ అందరికీ తెలుస్తుంది. అసలు జరిగింది ఏంటో ఎవరికి ఏం తెలీదు. కానీ ఇక్కడ ఏదో తప్పు జరిగింది. ఆ సెల్ నిజంగానే మాయమైపోయింది. ఒకవేళ నిజమైన మ్యాజికా? అలా జరిగే అవకాశమే లేదు. ఎవరు అలా చెప్పింది? ఇలా చూసారా ఎంత కష్టపడి నేను బయటకు వచ్చాను. నేనే ఇప్పుడు సూపర్ స్టార్ని.
నేను మీకోసం మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి రమ్మంటారా? నేను లోపల ఉన్నప్పుడు ఓరా ఒకసారి వచ్చి మ్యాజిక్ చేసి వెళ్ళింది. ఓరా గురించి మీరేమనుకుంటున్నారు? ఓరా ఎప్పుడు నిజమైన మ్యాజిక్ నే నమ్ముతుంది. తనెప్పుడు ఆ మ్యాజికల్ కి మహారాణిని తను ఊహించుకుంటుంది. అవును, ఆ విషయం నాతో చెప్పింది. తను ఒక తెలివి తక్కువ దద్దమ్మ. అలా అనుకోలేం గాని ఒకవేళ తను మీకన్నా తెలివిగా ఉండుంటే నేను తప్పకుండా తనతో కొంతసేపు మాట్లాడి చూస్తాను. ఒక మ్యాజికల్ చాట్. దిగులు పడుకుని డబ్బులు నీకు వచ్చేస్తాయి. నాకు ఇంకాస్త గడువు కావాలి. దానికోసం కాంట్రాక్ట్ నేను ఇది తర్వాత మాట్లాడతాను. తప్పకుండా నువ్వు చెప్పింది జరుగుతుంది, అది కూడా అతి త్వరలో. కానీ అంతకన్నా ముందు నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు ఏం చేస్తున్నావో నీకే బాగా తెలుసు. ప్రపంచంలో కల పెద్ద మెజిషియన్ అవ్వాలన్నదే నీ చిలకాల కోరిక. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదే నీ సమస్య. ప్రపంచంలో కల పెద్ద మెజిషియన్ ఎవరంటే అది నేనే. మీరు నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? అది ఒక చిన్న మ్యాజిక్ తో. నేనే క్వీన్ మరో రూపాన్ని నిజమైన మ్యాజిక్ తో కాస్త కాఫీని తీసుకొచ్చాను. చాలా బాగుంది. నీకు నిజమైన మ్యాజికల్ పవర్ కావాలా ఓరా? మాయవయ్య మ్యాజిక్ ఎలాగో నేను నేర్పిస్తాను. చాలా సంతోషం. ఖచ్చితంగా నాకు కావాలి. కానీ నీకోసం ఎనర్జీని వేస్ట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. గుడ్ బై. నిజమైన మ్యాజిక్ అసలు ఎవరికి నేర్పించకూడదు. ఇది ఒక కామన్ మెజిషియన్ సొల్యూషన్. ఇది చూడండి. ఓరా ఎస్కేప్ అయిపోయింది. తప్పకుండా అక్కడికే వస్తుంది. మీరు వెంటనే వెళ్ళండి. మంచి పని చేసావు. త్వరగా అందరూ బయటికి రండి. మరి కొద్దిసేపట్లో ఈ మట్టి వల్ల ఈ కారే మూసుకుపోతుంది. త్వరగా బయటికి రండి. తన క్వీన్ ఉన్న పిరమిడ్ లోకి వెళ్తోంది. తప్పకుండా నేను అనుకున్నట్టే జరుగుతోంది. ఏంటది? నిజమేంటో నేను చెప్తాను. మనం దాన్ని ఫాలో అవ్వాలి. వద్దు, అక్కడికి వెళ్ళొద్దు. లాస్ట్ టైం ఏమైందో మీకు గుర్తుందిగా? తెలుసు, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. కానీ అది మాత్రం వర్కౌట్ అయిందంటే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. నేను మీతో వస్తాను. వద్దు, ఈ విషయంలో ఒక్కరు మాత్రం రిస్క్ తీసుకుంటే సరిపోతుంది. నా ఐడియా మాత్రం వర్కౌట్ కాకపోతే నేను ఇక్కడే అంతమైపోవాల్సిందే. సుందర్ రాజా, నా మ్యాజిక్ తో ఎలా మాయమయ్యానో చూసావా? ఓరా ఆగో. నీకు ఇక్కడ నుంచి ఎలా బయటికి వెళ్లాలో తెలీదు. నువ్వు ప్రాణాలు ఇక్కడే వదులుకోవాల్సిందే. సరే, అంతకన్నా ముందు నేను నిన్ను ప్రశ్న అడుగుతాను. నువ్వు నాకు నిజం చెప్పాలి. వీటన్నిటికీ కారణం నువ్వే కదా? ప్రపంచంలోనే ఒకే ఒక మెజిషియన్ ఉంది. అది ఎవరంటే నేనే. నువ్వు ఎలా చెప్తున్నావు? నా మ్యాజిక్ ని బట్టి ఇప్పుడు నీకే తెలుస్తుంది. ఇక్కడెలా? నువ్వు ఒక పెద్ద మెజిషియన్వి. నా కాల గుర్తుని చెరపగలవు. నేను నా మ్యాజికల్ పవర్ తో 5000 సంవత్సరాల నుంచి ఉన్న దుమ్ము నుంచి నా కాల గుర్తుని కనుక్కోగలిగాను. నేను అలాగే బయటికి వచ్చాను. నువ్వు నిజంగానే మంచి మెజిషియన్వే. కానీ నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఏం చేస్తున్నావు? మెజిషియన్స్ కి ఎప్పుడు మంచి అసిస్టెన్స్ ఉండాలి. ఓ, మీకు విషయం తెలుసా? అలాగైతే నేనే వీళ్ళకి గ్రేట్ అసిస్టెంట్ ని. చివరిగా నీకు అవకాశం ఇస్తున్నాను. ఈ సెలను మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే నువ్వు జైలుకి వెళ్ళిపోతావు. ఇన్స్పెక్టర్, నా సందేహం కరెక్ట్ అయితే మరి కొద్దిసేపట్లో ఆ స్టాచ్యూ బయటపడుతుంది. అదిగో కనిపిస్తోంది, చూడండి. ఈ శిలని చెట్టు దగ్గర ఎవరు దాచారు? అవును, ఓరానా ఇదంతా చేసింది. ఇది చేయడానికి కారణం మ్యాజిక్ లో తనకు పోటీగా ఎవరు ఉండకూడదనే. ఎవరూ కనిపెట్టలేని విషయాన్ని మీరెలా ఇంత ఈజీగా కనిపెట్టారు? మనం వచ్చిన టాక్సీ మట్టితో మూసుకుపోతుంటే అప్పుడే నేను ఆలోచించాను. ఇంకో విషయం, పర్ఫార్మెన్స్ జరగడానికి ఆ స్టేజ్ ని రెడీ చేసినప్పుడు ఆ సమయంలో కన్స్ట్రక్షన్ గ్రూప్ ఓరా కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు మట్టిని బాగా ఎత్తున నింపారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అందుకనే ఈయనకి బిల్ ఎక్కువగా వచ్చింది. పనిచేసిన వాళ్ళందరికీ డబ్బు ఎక్కువగా ఇచ్చి వాళ్ళ నోళ్లు మూయించింది. ఆ తర్వాత ఈయన పర్ఫార్మ్ చేసేటప్పుడు ముందుగా దాన్ని మాయం చేశారు. ఆ తర్వాత ప్రొజెక్టర్ వర్క్ చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత లైట్ ఆఫ్ చేసిన తర్వాత అసలైన స్టాచ్యూ అక్కడ కనిపించాలి. కానీ ఆ స్టాచ్యూ కనిపించకుండా ఆ ప్రదేశం అంతా ఖాళీగా కనిపించింది. అలాగైతే ఇతను చెప్పినట్టే కదా నేను చేశాను. మరి నాకెందుకు మాయం అవ్వకుండా పోయింది? ఓరా అక్కడేదో ప్రదక్షిణ చేస్తున్నట్టు చేసింది. కానీ తన ఉద్దేశం వేరే అని అప్పుడే అర్థమైంది. మిమ్మల్ని ఫూల్ చేయడమే తన ఉద్దేశం అని తెలుసుకోండి. నన్ను ఎవరు ఏమి చేయలేరు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆ రాణి సహాయం నాకుంది.
అప్పుడు ఓరో నిజంగానే మ్యాజిక్ నమ్ముతుందా? అవును, తన మ్యాజిక్ చాలా వింతగా ఉంటుంది. భలే స్పార్కులు కూడా వస్తాయి. అది నేను కూడా చూశాను. అదంతా మెజిషియన్ ట్రిక్ మాత్రమే. అందుకే ప్రపంచమంతటా మ్యాజిక్ నిజమని నమ్ముతున్నారు. ఇప్పుడు నీకు అర్థమైందా? కానీ నేను భయపడేది ఏంటంటే ఓరానే రాణిగా పుట్టిందని నేను అనుకుంటుంది. మ్యాజిక్ లో ఎటువంటి అబద్ధం ఉండదు. ఇది ఇల్యూషన్ మాత్రమే. అది హార్డ్ వర్క్ వల్ల, ప్రాక్టీస్ వల్ల మాత్రమే చేయగలం. ఈ లైవ్ ప్రోగ్రామ్ జరిగేది ఈజిప్ట్ లోనే. మ్యాజిక్ మాస్టర్స్ ప్రపంచంలో గల ఫేమస్ అయిన వాళ్ళు. వీళ్ళు నమ్మలేని విషయాలు కొన్ని చేయబోతున్నారు. వాళ్ళ మ్యాజిక్ మీ కళ్ళ ముందు మరి కొద్ది నిమిషాల్లో ఇక్కడ చేయబోతున్నారు. ట్రాపిని చూసారా? చాలా భయపడుతున్నారు. నువ్వు ఊరికే అలా అనకూడదు. తనకి పెర్ఫార్మ్ చేయడం తెలుసు. ఎందుకులా నేను వణుకుతున్నానో నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం దిగులు పడకు. నువ్వు బాగా పర్ఫార్మ్ చేయగలవు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనే గొప్ప మ్యూజిషియన్ అవ్వగలవు. అవును, మీరు చెప్పింది నిజమే. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఇప్పుడు మీ ముందు జరగబోతోంది రాస్టోన్ అనబడే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తను నేను చేయబోతున్నా. మీరందరూ ఎంజాయ్ చేయండి. ఇంకో మ్యూజిషియన్ కూడా ఉన్నారు. అతని పేరు ట్రాప్. అండా కాకసం, మబూ కాకసం, ఆ బీం బూమ్ బూమ్. నేను చెప్తున్నాను, నువ్వు గాలిలో ఎగిరిపో. నేను నీకు మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు రెక్కలతో గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపో.